విద్యుత్ బస్సులు నడిపేందుకు రాష్ట్రంలో 10 ఆర్టీసీ డిపోల్లో మౌలిక వసతులు సమకూరుస్తున్నట్టు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ ఎంవై దానం చెప్పారు. ఆర్టీసీ నియంత్రణలో పూర్తిగా ప్రైవేటు భాగస్వామ్యంతో విద్యుత్ బస్సులు నడుపుతున్నామన్నారు. శ్రీశక్తి పథకం ద్వారా ఇప్పటివరకు 55 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా వినియోగించుకున్నారని తెలిపారు. విద్యుత్ బస్సులు వీలైనంత త్వరగా నడుపుతామంటున్న ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ దానంతో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. వేసవి సెలవుల్లో ప్రయాణాలు అత్యంత రద్దీగా కొనసాగుతూనే ఉన్నాయి. రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సు అందుబాటులో ఉంచుతోంది. మరోవైపు శ్రీశక్తి పథకం అందుబాటులో తెచ్చిన తర్వాత ఈ అత్యధిక రద్దీతో బస్సులు నడుస్తున్నాయి. అట్లాగే ప్రభుత్వం పదే పదే చెబుతున్న ఎలక్ట్రికల్ బస్సులు కూడా దశల వారీగా రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ ఎంవై దానం ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పుడు వేసవి సెలవుల్లో ఆర్టీసీ ఇప్పటివరకు నడుపుతున్న రద్దీ బస్సులు ఎలా మీరు అందుబాటులో తెచ్చారు ప్యాసింజర్లకు? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసినటువంటి స్త్రీశక్తి ప్రోగ్రాం ఆగస్టు 15 నుంచి మార్చి వరకు సుమారు 55 కోట్ల మంది లేడీ ప్రయాణం చేయడం జరిగింది. ఈ స్త్రీశక్తి వలన ఆక్యుపెన్సీ రేషియో అంతకుముందు 70% ఉన్నది 92% వరకు ఇంక్రీజ్ అవడం జరిగింది. ఈ పెరిగిన డిమాండ్ అనుగుణంగా ఆర్టీసీ సుమారు 1500 ఎడిషనల్ ట్రిప్స్ 64,000 కిలోమీటర్లు ఎడిషనల్గా ప్లానప్ చేసి పెరిగిన డిమాండ్ని క్యాటర్ చేయడానికి ఆర్టీసీ సమాయత్తమైంది. ఇప్పుడు ప్రధానంగా శ్రీశక్తి చాలా గ్రాండ్ సక్సెస్ అయిన పథకంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో రద్దీ తగ్గట్టు ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని క్షేత్రస్థాయిలో ప్రయాణికుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. దానికి తగ్గట్టు మీరు ఎలాంటి సన్నద్ధతో ఉన్నారు? పిఎం ఈ బస్ సేవ కింద సుమారు 750 బస్సులు శాంక్షన్ చేయడం జరిగింది. అవి ఆల్రెడీ మనకి 10 డిపోల్లో రాష్ట్ర వ్యాప్తంగా 10 డిపోల్లో ఇంప్లిమెంట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సివిల్ వర్క్స్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ జరుగుతుంది. అవి కంప్లీట్ అయిపోయిన వెంటనే ఈ ఎలక్ట్రికల్ బస్సులు 750 ఫస్ట్ వేలో 750 బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. అవి కాకుండా ఇంకొక 1450 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులని ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫేజ్లో వాటిని కూడా ఆర్టీసీలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ విద్యుత్ బస్సులు నిర్వహణ కోసం ఆర్టీసీ ఇప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకుంటోంది? ఎక్కడెక్కడ మీరు ఏర్పాట్లు చేస్తున్నారు ఛార్జింగ్, బస్ మెయింటెనెన్స్ సంబంధించి? సో ఫస్ట్ ఫేజ్లో 10 డిపోల్లో ఈ ఎలక్ట్రికల్ బస్సులు పెట్టడానికి ప్రపోజల్ రెడీ అయింది. దాంట్లో ప్రస్తుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఏవైతే సివిల్ వర్క్స్ స్టార్ట్ అయినాయి, సివిల్ వర్క్స్ అయిపోయిన వెంటనే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెట్టడం జరుగుతుంది. అవి డిపోలు మనకి ఇక్కడ విజయవాడలో విద్యాధరపురం, తర్వాత మంగళగిరి, గుంటూరు టు నెల్లూరు, విశాఖపట్నం, ఇలా సుమారు ఒక 10 డిపోల్లో మేము ఈ ప్రపోజల్ పెట్టడం జరిగింది. రెండో ఫేజ్లో సంబంధించి 1450 బస్సులు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అవి రెండో ఫేజ్లో 1450 బస్సులకి సీఎం గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి ఏ డిపోలు ఎన్ని పెట్టాలనేది మేము ప్రపోజల్ పంపిస్తున్నాం. ఆ ప్రపోజల్ వచ్చిన తర్వాత వాళ్ళు టెండర్కి వెళ్తారు. ఆర్టీసీకి కూడా ప్రతిష్టాత్మకమైన అవార్డు వచ్చింది. దానికి సంబంధించి వివరాలు? అవార్డు మనకి ఐటీ యూసేజ్, ఆర్టీసీలో ఐటీ యూసేజ్ మీద నేషనల్ అవార్డు వచ్చింది. ఇబ్బంది కొరత కూడా వేధిస్తోంది. దాన్ని ఎట్లా భర్తీ చేయబోతున్నారు? క్షేత్రస్థాయిలో నుంచి కూడా ఇబ్బంది పడుతున్నామని వాళ్ళు కండక్టర్లు ప్రధానంగా బస్సు నిర్వహణకు సంబంధించి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మీ దృష్టికి కూడా పదే తీసుకొస్తున్న పరిస్థితులు దాన్ని ఎట్లా భర్తీ చేస్తారు? బస్సు నిర్వహణకి సిబ్బంది కొరత ఏం లేదండి. గ్యారేజ్లో సరిపడా సిబ్బంది ఉన్నారు. ఓన్లీ డ్రైవర్స్ సిబ్బంది కొరత ఉంది. వాటికి ప్రజెంట్ ఆన్ కాల్ డ్రైవర్స్ మేము వాడుకుంటున్నాం. ప్రతి డిపోలో కూడా 30 నుంచి 40 మంది ఆన్ కాల్ డ్రైవర్స్ని వాడుకుని సర్వీసులు క్యాన్సిల్ కాకుండా ఉన్న బస్సులన్నీ కూడా ఆపరేట్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. శ్రీశక్తి పథకంలో ఇప్పటివరకు సుమారు 55 కోట్ల మంది ప్రయాణికులు వినియోగించుకున్నారు. ఇది అత్యంత విజయవంతమైన పథకంగా అభివర్ణిస్తున్నారు ఆపరేషన్స్ ఆర్టీసీ ఈడీ ఎంవై దానం. అట్లాగే భవిష్యత్ అవసరాలకు ప్రభుత్వం నిర్దేశించిన
విద్యుత్ బస్సులు కూడా దశల వారీగా అందుబాటులోకి తీసుకొస్తాం. దానికోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 10 ఆర్టీసీ డిపోల్లో ఏర్పాటు చేస్తున్నాం. మౌలిక వసతులు అయితే సమకూరుస్తున్నామని చెప్తున్నారు. త్వరలోనే అవి పూర్తయిన తర్వాత మొదటి దశ బస్సులన్నింటినీ కూడా రోడ్డుపై ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని దానం వివరిస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.